చూసారుగా, గత 2-3 రోజులుగా మన గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్స్ ఎలా డౌన్ అవుతున్నాయో. 2 రోజులుగా మన కంపెనీ గురించి ఏ న్యూస్ పేపర్లో వచ్చినా, ఏ ఆర్టికల్ వచ్చినా ఎంత చండాలంగా ఉంటున్నాయో మీరే చూస్తున్నారుగా. ఇంకా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లో చూసినా విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ చేసిన పాడు పనులు అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. అంబికా గారు, ఇవన్నీ ఫాల్స్ కేసులని కూడా కొంతమంది చెప్తున్నారండి. ఫాల్స్ కేసో జెన్యూన్ కేసో కోర్టు ఆ సంగతి చూసుకుంటుంది సార్. కానీ పోయిన మన కంపెనీస్ పరువు, మన రెప్యుటేషన్ని తిరిగి తీసుకురాగలమా? మనం ఒక ఎంప్లాయీని తీసుకోవడానికి ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూ చేస్తాం, ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం, ఎన్ని క్వాలిఫికేషన్స్ చూస్తాం. అలాంటిది ఏమీ లేకుండా ఆ లక్ష్మిని మీ అనుమతి లేకుండా సీఈఓని ఎలా చేస్తాడు? అంటే నా మేనరుడు తప్పు చేశాడు అని కాదు, వాడి నిర్ణయం తప్పంటున్నాను. ఇలా వాడిష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటే ఇప్పుడు నష్టపోతుందెవరు? అంబిక గారు, లక్ష్మి మీద ఇంకా ఏ కేసు నిరూపణ అవ్వలేదు. అవ్వకుండానే తన ఎంపిక ఎలా తప్పు అంటారు? చూడండి సార్, ఎంతో కొంత ఆ లక్ష్మి తప్పు లేకుండా పోలీసులు అలా ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆ లక్ష్మి అలాంటి మనిషి కాదని మా నమ్మకం మేడం. మీ నమ్మకం ఎలా ఉన్నా ఇప్పుడు నష్టపోతుంది ఎవరు సార్? మనం ఇలాగే వదిలేస్తే రేపు మార్కెట్లో నెగిటివ్గా రెస్పాండ్ అయితే లాస్ అయ్యేదెవరు? మనమే కదా. ఒక్క విషయం చెప్తున్నాను, ఏదైనా మన చేతుల్లో ఉన్నప్పుడే నష్ట నివారణ చేసుకోవాలి. రేపు చేయి జారిపోయిన తర్వాత ఎవరు ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఒక ప్రయాణం సాఫీగా సాగాలి అంటే దాన్ని నడిపించే సారథి పర్ఫెక్ట్గా ఉండాలి. అతను తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. నేను డెవలప్ చేసిన బిజినెస్ నా కళ్ళ ముందే ఇలా నష్టాలు పాలవుతుంటే చూడలేకే ఇదంతా చెప్తున్నాను. మీకోసం, ఈ కంపెనీ కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం. చాయిస్ ఈజ్ యోర్స్. దేవుడి దయవలన విహారీ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కోర్టులోనూ తప్పు చేయలేదని నిరూపించబడింది. ఒక రకంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి లక్ష్మి. అవునమ్మా, లక్ష్మమ్మ నిజాయితీకి న్యాయదేవత కళ్ళు తెరుచుకుందమ్మా. అందుకే శివరాఖరికి నా చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదని తీర్పుతో బయటపడిందమ్మా. లక్ష్మి, నువ్వేం మాట్లాడట్లేదేంటి? అమ్మా, అది ఏ అమ్మాయి కల్లో కూడా ఊహించిన కేసు లక్ష్మి మీద బనాయిస్తే ఏం మాట్లాడుతుందమ్మా? అవునరా. అయినా ఎవర్రా వాళ్ళు? వాడెవడో వచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. ఆ ఎస్ఐ అయితే ఈ కేసులో లక్ష్మిని ఇరికించాలని చూసింది. దేనికోసం ఇదంతా చేశారు? దీని వెనక ఉండి నడిపిస్తుంది ఎవర్రా? యమునమ్మా, మీకేమని చెప్పాలి? ఇదంతా ఆ రోజుల్లో నీ వల్ల జైలు పాలైన ఒక దుర్మార్గుడు చేస్తున్నాడని ఎలా చెప్పగలము? నేను ఆ రోజు చెప్పకపోవడానికి
లక్ష్మి ఇన్ని కష్టాలు అనుభవించడానికి కారణం నీ మీద పగబట్టినవాడమ్మా. ఈ విషయం నీకెప్పటికీ తెలియకుండా వాణ్ణి పట్టుకొని ఈ సమస్యని తొలగించాలి. విహారీ, లక్ష్మి విషయంలో ఇంత దారుణమైన కేసులో ఇరికించాలని చూసిన ఎవరిని వదిలిపెట్టొద్దురా. ఎలా వదిలిపెడతానమ్మా? వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. విహార్ బాబు, వాళ్ళని మీరు పట్టుకోగానే నన్ను కూడా పిల్లండి బాబు. నా చెల్లికి ఎంత బాధ పెట్టి మానసిక క్షోభకు గురి చేసిన వాళ్ళని నేను నన్ను తగిలెత్తాను. సరేరా. విహారి గారు, కొంచెం నెమ్మదిగా వెళ్ళరా. విహారీ తనకసలే బాగోలేదనుకుంటా. ఆ జైల్లో ఉండి సమయానికి తినలేదనుకుంటా. నీరసంతో చూడు ఎలా అయిపోయిందో. అందుకే మెల్లగా వెళ్ళమంటోంది. అవునమ్మా. సారీ లక్ష్మి, త్వరగా ఇంటికి వెళ్దామనే హడావిడిలో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. సరే, స్లోగానే వెళ్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఏ సమస్యలు ఉండవులే లక్ష్మి. ఏమైంది? ఏం చేస్తున్నావు? సహస్ర! అయ్యో సహస్ర! సహస్ర, ఆగవే, ఆగు! నిన్నే అడుగుతోంది, ఎందుకు ఇవన్నీ పక్కన కొడుతున్నావు? ఆ లక్ష్మిని నిర్దోషిగా వదిలిపెట్టారంట. అది ఏ తప్పు చేయలేదని దాన్ని కేసుని కొట్టేశారంట. ఇప్పుడు ఆ లక్ష్మిని అత్తయ్య ఊరేగింపుగా తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక దాన్ని కడిగిన ముత్యమని, తుప్పు పట్టని నిప్పు అని, చెడిపోని బంగారమని, విరిగిపోని వజ్రమని ఇంట్లోకి తీసుకొచ్చి పొగట్టలతో ముంచుతారు. అదో మేలిమి జాతి ఆనిముత్యంలా దాని గురించి కీర్తిస్తూ మళ్ళీ దానికి ఈ ఇంట్లో పెద్ద పీట వేస్తారు. పెద్ద పీట కాదే, ఆ లక్ష్మికి ఈ ఇంట్లో ఇంచు స్థానం కూడా లేకుండా చేస్తాను. అది మన వల్ల కాకే కదమ్మా. ఈ కేసులో అది ముద్దాయిగా నిరూపణైతే ఆ సాకుతో దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా చేద్దామనుకున్నాం. ఇప్పుడైనా ఏమైందే?